Hello everyone, welcome back to my channel KST Vaikuntham. 22nd of December 2025 సోమవారం సందర్భంగా ధనుర్మాసంలో శివయ్యకి పార్వతి అమ్మవారికి ఓంకార రూపంలో దీపాలంకరణ మరియు పార్వతి అమ్మవారికి పూజలు చేసి ఇచ్చానండి. దానికి సంబంధించిన ఈ వీడియో ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పాటికి తెలిసుండొచ్చు. ధనుర్మాసం సందర్భంగా వరిపిండితో దీపకుందులు చేసుకుని దీపాలంకరణ చేసుకుంటున్నాం కదండి. వరిపిండి దీపకుందులు తయారీ విధానం, దాని సామాగ్రి నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పానండి. ఈ రోజున సోమవారం సందర్భంగా శివయ్యకి మరియు అమ్మవారి పార్వతీమాతకి దీపాలంకరణ ఇలా ఓంకార రూపంలో చేసుకున్నామండి. స్వామివారి గుడిలో దీపాలంకరణ చేసిన తర్వాత గుడి ఆవరణ అంతా చాలా అద్భుతంగా, మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించిందండి. మనందరికీ తెలిసిందే కదండి, ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటే మన ఇంటికి అష్టైశ్వర్యాలతో పాటు సుఖశాంతులు కూడా కలుగుతానేసి నమ్మకం. అలానే ఇవి ఎక్కువ మటుకు కార్తీక మాసంలో మరియు ధనుర్మాసంలో వెలిగించుకుంటారు. అయ్యగారు అమ్మవారికి పూల జడ అలంకరించారండి, బట్ ఫోటో తీయడం నాట్ అలౌడ్ ఉంది గుడిలో, అందుకోసమే నేను తీయలేకపోయాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే శివయ్య మరియు పార్వతి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని భావిస్తున్నానండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KST Vaikuntham అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై ఛానల్ KST Vaikuntham. ధన్యవాదములందరికీ.